ఈరోజు మనం గమనించినట్లయితే ఫస్ట్ అజయ్ బాబన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక ప్రమాదం కాదు, దీంట్లో హత్య కోణం కనపడుతుంది, హత్యలాగా అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేయడమే వీళ్ళు చేసిన తప్ప నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, మన రాజేష్ మహాసేన అన్న మాట్లాడుతూ ఈరోజు లైవ్ పెట్టాడు. వీళ్ళందరూ అసలు పాస్టర్లు కాదు, వీళ్ళు దొంగ పాస్టర్లు అంటూ పెట్టారు అన్న. వాళ్ళు చేసిన తప్పేంటన్నా, మొదట్లో మీరు కూడా ఇది హత్యే అని చెప్పేసి పోలీసుల మీద అరవటం, సీరియస్ అవటం మీరు కూడా అనుమానపడ్డారు. అందరూ అలాగే అన్న. ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి, అనేక టిబెట్లలో మాట్లాడుతున్న వ్యక్తి, ఆల్రెడీ కొన్ని బెదిరింపు కాల్స్ ఉన్నాయి, ఈయన మీద థ్రెట్ ఉంది కాబట్టి బహుశా ఒకవేళ ఎవరైనా హత్య చేశారేమో అని చెప్పేసి దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి కొంతమంది పాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అజయ్ బాబాను అరెస్ట్ చేశారు, ఇంకో కొంతమందికి కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చారని చెప్పి అన్నారు. వీరు దాన్ని హత్య జరిగినట్టుంది అని అనుమానం వ్యక్తం చేసితేనే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లయితే, డైరెక్ట్ గా క్రైస్తవుల్ని పేర్లెత్తి లకారాలు వాడుతూ మూడు మేకులు పీకోలేని వాడని, బైబిల్ భూత పుస్తకం అని చెప్పి తిడుతూ డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారన్న? వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? కొన్ని రోజుల క్రితం వాళ్ళ మీద కేసు ఫైల్ అయిందని తెలిసింది, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంత త్వరగా అజయ్ బాబుని 24వ తారీఖు కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు, మరి కొంతమంది కొంతమంది బాబాలు లాంటి వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించుకొని చర్చా వేదికల ద్వారా డైరెక్ట్ గా తిడుతున్నారు కదా, మరి వారిని ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఈ రోజున మీరు ఏ విధంగా అయితే ఒక వీడియోని పెట్టారో పాస్టర్లని చెప్పేసి వాళ్ళ ఫోటోలు వేసి, అదే విధంగా హైందవంలో కూడా క్రిస్టియానిటీని, ముస్లిమిజాన్ని ఎవరైతే దుమ్మెత్తిపోతున్నారో, ఎవరైతే తిడుతున్నారో వారి మీద కూడా ఇదే యాక్ట్లతోటి కేసు పెట్టేలాగా మీరు ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే. అసలు స్టార్టింగ్ లో మీ మీద మాకు చాలా అభిమానం ఉందన్న, ఇప్పుడు కూడా మాకు అభిమానం ఉంది. మా ఛానల్లో మీరు క్రిస్టియన్స్ తెలుసుకోవాల్సిన చట్టాల గురించి అని చెప్తూ పెట్టినటువంటి వీడియో నా ఛానల్లో 6 ఏళ్ల క్రితం ఫస్ట్ వీడియో, ఆ వీడియో పెట్టి నేను యూట్యూబ్ ఛానల్ చేసుకున్నా. అలాంటిది క్రైస్తవ్యానికి మీరే అండగా ఉంటారు, సరైన గొంతుక ఇది, సరిగ్గా మాట్లాడగల పర్సన్ దొరికారు, మాకు రాజేష్ మహాసేన ఉన్నాడు అని ధైర్యంగా ఉన్న సమయంలో మీరే ఈ విధంగా క్రిస్టియానిటీకి సంబంధించిన పాస్టర్ల మీద వీడియో చేయటం మాకు ఏమాత్రం అది కరెక్ట్ అనిపించలేదన్న. సో మీరు ఇక ముందైనా కూడా ఏది మంచి ఏది చెడు, ఎవరు ఏ లాభాన్ని ఆశించి చేస్తున్నారు, ఎవరు ప్రత్యక్షంగా తిడుతున్నారు, ఎవరు పరోక్షంగా దానికి తోడ్పడుతున్నారు, ఇవన్నీ గమనించి మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరిన్ని వీడియోలు మీ ద్వారా రావాలన్నా ఖచ్చితంగా ఇది మీకు మా రిక్వెస్ట్ అనుకోండి, మా తరపు నుంచి మా ఆవేదన అనుకోండి, ఏమైనా అనుకోండి. మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారు అని అనుకున్నామన్నా, మీరు చేయగలిగిన ఇది మీకు ఉంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఇదే విధంగా వీడియో హైందవ్యంలో ఎవరెవరైతే చేశారో ఖచ్చితంగా రేపు ఎల్లుండిలోపు అలాంటి వాళ్ళ మీద మీరు వీడియో చేయాలి. అది చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నామన్నా.